హాయ్ అండి, చికెన్ పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం రండి. హాయ్ అండి, ఫస్ట్ బాగా చికెన్ వాష్ చేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా ఎగరనిచ్చేయాలి. అందులో వాటర్ అంతా అది ఎగిరిన తర్వాత అప్పుడు మన మిగతా ప్రాసెస్ మొదలు పెట్టాలి. కొంచెం తగినంత ఉప్పు వేసేసుకోవాలి, ఎందుకంటే మనం ముక్కలు వేగిస్తాం కాబట్టి అప్పుడు తర్వాత ఉప్పు మొక్కగా పట్టదు. అందుకని ఇప్పుడే ఉప్పు కొద్దిగా వేసేసుకుని ఎగరగొట్టినప్పుడు పసుపు వేసేసుకుంటే మొక్కకు పడద్ది. అప్పుడు మొక్క సప్పదనం అనేది రాదు. బాగా ఎగరాలి. ఇప్పుడు దాకా రాను బట్టి వెజ్ పచ్చళ్ళే పెడుతున్నాను. అందుకని వాళ్ళ సండే కాబట్టి వెజ్ పచ్చడి బిగించేసాను. అలాగే కస్టమర్ అడిగారు నాన్ వెజ్ చికెన్ కావాలని, సరే అని కొత్తగా సండే కొత్తగా వర్క్ తక్కువగా ఉందని నేను స్టార్ట్ చేశాను. ఇది బాగా ఎగిరిపోవాలి. ఎగిరిపోయిన తర్వాత అప్పుడు అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ అడుగుతున్నాను, కొంచెం మంచం బయట చేయండి, కామెంట్ చేయండి. మంచం ఎందుకంటే ఇంట్లో ఉపయోగపడద్దు. లైక్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం చేయండి. మళ్ళీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు ప్లీజ్ అండి. ఇలా మూత చేసుకుంటే అందులో వాటర్ అంతా వచ్చేది. వచ్చిన తర్వాత వాటర్ వచ్చేసింది. అదంతా శుభ్రంగా కొంచెం కూడా లేకుండా ఎగిరిపోవాలి. దగ్గరికి బాగా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది, అది చేసుకోవాలి. ఇంట్లో ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే కొంతమందికి జాబులకు వెళ్ళే వాళ్ళకి కుదరదు కాబట్టి అడగడిగా వాళ్ళ కోసం ఎవరన్నా కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తాను. నా వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద ఇస్తాను. స్క్రీన్ మీద చూడండి నా వాట్సాప్ నెంబరు. అలాగే ఎలా చేయాలో కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఎలా చేయాలో అర్థమైద్ది. కొత్తగా చూసే వాళ్ళకి ఎప్పుడు పెట్టడం రాని వాళ్ళు ఎవరన్నా, వంట రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి నా వీడియో ఫాలో అవ్వండి. అలాగే ఇంక గోంగూర కూడా ఇచ్చుకున్నాను, కడిగి ఆరబెట్టాను. ఆ గోంగూర అనేది సాయంత్రం మొదలెట్టాలి. ఇంకా సాయంత్రం ఏ పని లేదు. సాయంత్రం అది కూడా అయిపోతే ఇంకా రేపు నుంచి అది మొదలెట్టేయచ్చు. కాలీఫ్లవర్ అయిపోయిందండి, ఎందుకంటే మళ్ళీ తీసుకురావాలి. వాళ్ళ సండే అక్కడికి వెళ్తే మార్కెట్లో కూరగాయలు ఏమీ లేవు. కంద టమాటాలు ఇచ్చుకోవాలి. కంద కూడా అడుగుతున్నారు. నలుగురు కస్టమర్లు అడిగారు, లేదని తిరిగి వెళ్ళిపోయారు కంద కావాలని. కంద కోసం మాకు అక్కడ కంద ఫేమస్, అందుకని కంద అడుగుతున్నారు. కంద పచ్చడి సర్లే రేపు తీసుకొచ్చి సోమవారం కదా. అదేంటంటే పిక్కులు ఒక్కసారి అయిపోయింది కదా. చికెన్ పచ్చడి అంటే ఒక రోజులో అయిపోద్ది. అవి ఏంటంటే మామూలుగా ఒక రోజులో అవ్వవు కాబట్టి ఒక 4 రోజులు, ఒక వారం రోజులు టైం తీసుకుంటుంది కాబట్టి అవి ముందు తీసుకోవాలి. పచ్చడికి గరం మసాలా వేగిస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగం, కొంచెం మిరియాలు, జీలకర్ర, ధనియాలు బాగా చేసుకోవాలి. వేగిన తర్వాత పక్కనెట్టేసి ఆయిల్ పెట్టుకోవాలి. ధనియాలు బాగా కొంచెం జీలకర్ర కూడా వేయాలి. ధనియాలు వేగించుకున్న తర్వాత బాగా వేయాలండి, ఎందుకంటే కొంచెం ఎరుపుదనం అనేది రావాలి ధనియాలు, లేదంటే పచ్చడి పాడైపోద్ది. మనకి ఎంత బాగా వేగితే మసాలా అంత స్మెల్ కూడా బాగా వస్తుంది. మనకి ధనియాలు కూడా అనేది కూడా పచ్చి వాసన రాదు. ఈ ముక్కలు నూనెలో వేసుకుని మరీ గట్టిగా కాదు, మరీ పచ్చిగా కాదు, మీడియం మాస్టర్గా వేగించుకోవాలంటే. ఎందుకంటే మరీ గట్టిగా అయితే ముక్క మరీ గట్టి పడిపోద్ది. అలా వేగించుకోవాలి. వేగించి తీసేసుకుని పక్కన పెట్టుకుని అంతకుముందు మటన్ పచ్చడి పట్టాను, నాటుకోడి పచ్చడి పట్టాను. ఇప్పుడు మామూలు కూర బాయిలర్ కుక్తో చికెన్ పచ్చడి పడుతున్నాను. 2 సార్లు మా ఇంట్లోకే చేశాను. ఈసారి మాత్రమే కస్టమర్ కోసం చేస్తున్నాను, అడిగారని.
అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ముందు అల్లం వేసుకోవాలి, ఎందుకంటే అల్లం పచ్చివాసన వచ్చిందనుకో అసలు బాగోదు. ముందు అల్లం పచ్చివాసన అంతా పోయిన తర్వాత వేగించుకొని, ఎందుకంటే మనం ఇందులో మసాలా బాగా వేగించేస్తున్నాం కాబట్టి ఇదంతా పెద్దగా వేగక్కర్లేదు. ఊరికి అట్ట ఒక 2 సెకండ్లు వేగితే చాలు. ఇది అది వేగిద్ది, కలిపేసుకుని బాగా ఇది వేగిన తర్వాత కారం వేసుకుందాం. కారం కూడా వేగాలి కాబట్టి ఇది వేగక్కర్లేదండి. గరం మసాలా వేసిన తర్వాత ఫస్ట్ మాత్రమే అల్లం పేస్ట్ వేసుకుని బాగా వేగించుకోవాలి. వేగిపోయింది, కొంచెం ఒక్క సెకండ్ ఆగి కారం వేసేద్దాం. అవి వేగిపోయింది. అసలు గుమ్మలు మాత్రం ఎట్లా వస్తున్నాయంటే అసలు మామూలుగా తినేద్దామా అన్నంత, చికెన్ ముక్కలు లేకుండా ఈ గ్రేవీ వేసి తినేద్దామా అన్నంత గుమ్మలు ఆడిపోతుంది. కారం వేసుకున్నాం, ముక్క కూడా వేసేసుకుని కలిపేసి ఇది చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మకాయ రసం ఉండాలి, లేదంటే నిమ్మకాయ ముందు తింటే వేడి మీదే సేదొచ్చేద్ది. అది అప్పుడు చల్లారిన తర్వాతే నిమ్మకాయ రసం అనేది పిండుకోవాలి. మనం పులుసు పిండుకోవాలంటే ముందే ఒకసారి వేసేయకూడదు. కప్పు పిండి సరిపోయిన తర్వాత ఇంకెంత కావాలో అంత చూసుకుని వేసుకోవాలి. మరీ పుల్లగా ఉన్న తినం, మరీ చాలా చప్పగా ఉన్న తినలేము. అందుకని ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిపి సరిపోయిందో లేదని చూసి కొంచెం యాడ్ చేసుకుంటే నాకైతే సరిపోయింది. ఒకసారి వేసింది.